నమస్తే. మనం ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. ఇక్కడ ఏదైతే జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఉద్యోగ జాబ్ క్యాలెండర్ గురించి కావచ్చు, అసలు ఈ నిరుద్యోగుల గురించి ఏం కూడా ప్రస్తావించలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి పైన కోపంతో చాలా మంది నిరుద్యోగులు అయితే ఉస్మానియాలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. మాట్లాడదాం దీనికి సంబంధించి అసలు ఎందుకు వీళ్ళు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిందని పూర్తి వివరాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, నిజంగా జూన్ 2న కూడా అసలు కనీసం నిరుద్యోగుల పైన కావచ్చు, జాబ్ క్యాలెండర్ పైన కావచ్చు ఏం కూడా మాట్లాడని పరిస్థితి, దీన్ని ఎట్లా చూస్తారు? ఈరోజు తెలంగాణ ఆవిర్భావ రోజున మాకు నిరుద్యోగులకు ఏమైనా శుభవార్త చెప్తారని 1000 కళ్ళతో వేచి చూస్తూ కళ్ళు కాయాలు కాసే విధంగా నిరుద్యోగులందరూ టీవీలు పెట్టుకొని ప్రెస్ మీట్లు వినుకుంటూ ఉంటే తెలంగాణ ఆవిర్భావ రోజు కూడా నిరుద్యోగుల గురించి ఎలాంటి అంశాలు మాట్లాడకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. తెలంగాణ ప్రభుత్వము గత ప్రభుత్వంని గద్దె దింపి ఈ ప్రభుత్వాన్ని గద్దెనెక్కిస్తే ఈ ప్రభుత్వము నిరుద్యోగుల అంశం మీద గద్దెనెక్కిన ఈ ప్రభుత్వము నిరుద్యోగుల హామీలు ఇస్తాయి, వాళ్ళ కోరికలు నెరవేర్స్తామని, నోటిఫికేషన్లు ఇస్తామని, జాబులు ఇస్తామని గద్దెనెక్కిన ఈ ప్రభుత్వము ఈరోజు 15 నెలలు గడుస్తున్నా ఏ విధమైన జాబ్ క్యాలెండర్ కావచ్చు విడుదల చేయకపోవడం, ఉద్యోగాలు ఇవ్వకపోవడం, 2 లక్షలన్న ఉద్యోగాలు ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ సందర్భంగా యావత్ తెలంగాణ నిరుద్యోగులందరూ కలిసి మరో ఉద్యమాన్ని తలపెట్టబోతున్నాం. జూన్ 18న యావత్ అన్ని యూనివర్సిటీల నుంచి కావచ్చు, లైబ్రరీల నుంచి కావచ్చు భారీ ఎత్తున ఉద్యమం, మరో తెలంగాణ ఉద్యమాన్ని శ్రీకారం చుడుతూ ఉద్యమాన్ని మొదలు పెట్టబోతున్నాం. ఎందుకంటే దీనికి ఉన్న ప్రధాన కారణం ఏంటంటే ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన ఉద్యోగ నోటిఫికేషన్ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, మెగా టీఎస్సీ కావచ్చు, పవర్ సెక్టార్ కావచ్చు, జీపీఓ కావచ్చు, విఆర్ఓ కావచ్చు, విఆర్ఏ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, వైద్య శాఖలో కావచ్చు, ఇవన్నీ ఖాళీలను నువ్వు బయట తీసి ఒక జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తామని చెప్పేసి అరకొరక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి అది రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం కూడా నువ్వు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా, నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఈరోజు అనేక ప్రాంతాల నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి సిటీకి వచ్చి చదువుకొని వేల సంఖ్యలో ఒక సంవత్సరం నుంచి ఎన్నో రూపాయలు ఖర్చు చేసుకుంటూ వాళ్ళు ఇబ్బందులు పడుతూ తినక కళ్ళు కాయలు కాచే విధంగా ఎంతో మనోభావాలతో మాకు ఉద్యోగాలు వస్తే మా జీవితాలు బాగుపడతాయని లైబ్రరీలో కూర్చుంటే ఆవేదన పడుతుంటే నువ్వు నీ ఉద్యోగాలు తెచ్చుకున్నవే తప్ప, నీ కార్యకర్తలు ఉద్యోగాలు చేద్దామనే ఆలోచనలో ఉన్నవే తప్ప నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామనే ఆలోచన నీకు లేదు. రేవంత్ కూడా అదే స్పీచ్లో, అదే సమావేశంలో కూడా మాట్లాడి దేశవ్యాప్తంగా ఏ ముఖ్యమంత్రి కూడా 50,000 ఉద్యోగాలు ఇచ్చిన పాపన పోలే, మొదటిసారిగా మా కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను తీసుకొచ్చాను, నిరుద్యోగులందరూ సంతోషపడాలి తప్ప ఇట్లా ఉద్యమాలు చేయొద్దు అని చెప్పేసి కూడా మాట్లాడి దీనికి సంబంధించి ఏం చెప్తాను అన్నా? నేను డైరెక్ట్ ఇప్పుడు మీకే క్వశ్చన్ అడుగుతున్నా, ఎన్ని ఉద్యోగాలు వేసారన్నా? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండనా? గత ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలే నువ్వు భర్తీలు చేసినావు, కరపత్రాలు ఇచ్చినావు, జాయినింగ్ లెటర్ ఇచ్చినావు తప్ప నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు అనేది నీ మనసాక్షిగా నువ్వు గుండెల మీద చేసుకొని మాట్లాడడం నేర్చుకో. ముఖ్యమంత్రి నువ్వు ఇదే ప్రభుత్వంలో ఒక 20,000 కావచ్చు, ఒక 30,000 కావచ్చు, 1,00,000 ఉద్యోగాలు ఇచ్చి నువ్వు చెప్పుకుంటే అది నీ క్రెడిట్ అవుతుంది. గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను నువ్వు చెప్పుకుంటే అది నీ క్రెడిట్ కూడా ఎలా అవుతుందని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నా. వేరే వాళ్ళ క్రెడిట్ని మన క్రెడిట్గా చెప్పుకోవడం ఎంత దుర్మార్గమో ఆలోచించుకోండి. ఈ ఉసురు తగులుతుంది, నిరుద్యోగుల ఉసురు తగులుతుంది. ఈరోజు బాధతో వెళ్ళబుచ్చుకున్న మాటలు ఇవి, గుండెల నుంచి వస్తున్న మాటలు ఇవి. ఉద్యోగ అవకాశాలు లేక, బయట ప్రైవేట్ ఉద్యోగాలు చేయలేక, ఆశతో ఇన్ని సంవత్సరాలు చదువుకున్నాం కదా, పీజీలు పిహెచ్డీలు దాకా చదువుకున్నాం కదా, ఏదో ఒక ఉద్యోగం రాకపోదా, ఇన్ని నోటిఫికేషన్లు వేచి చూస్తున్నాం. మాకు బయట పనిచేయడం చేతగాక కాదు, చదువుకున్న దానికి ప్రతిఫలంగా ఉద్యోగం ఏమైనా సాధించి తల్లిదండ్రులకు వాళ్ళ భుజాలకు భుజంగా ఉందామని, వాళ్ళ ఒక సుఖాన్ని ఇద్దామన్నట్టు మేమందరం యూనివర్సిటీ వరకు ర్యాంకులు కొట్టుకొని యూనివర్సిటీ వరకు చదువుకోనికి వచ్చినాం. వేలాది మంది దీనికోసమే చదువుతున్నారు. ఉద్యోగాలు రాదంటే ఏదో ఒక పనులు చేసుకుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏదో ఒక పని చేసుకుంటారన్నా, ఒక 5,000, 10,000, 12,000, 15,000, 18,000 జాబ్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ వచ్చి చదువుకోవాల్సి బుక్కులు వేలాదిగా ఇన్ని బుక్కులు తీసుకొని ఎడిషన్లు మారుతున్న కొద్దీ బుక్కులు చదువుకుంటూ, కరెంట్ అఫైర్స్ మారుతున్న కొద్దీ, 6 నెలల కరెంట్ అఫైర్ మారుతున్న కొద్దీ చదువుకుంటూ ఎన్ని సంవత్సరాలని వెయిట్ చేయాలన్నా? ప్రభుత్వం దేనికి ఎన్నుకున్నాం మేము? ప్రతిసారి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు అందరూ ఏం చెప్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ కావాలని వీళ్ళందరినీ రెచ్చగొట్టి ఇలా ఉద్యమాలు చేపిస్తా ఉందని చెప్పి ప్రతిసారి కూడా మాట్లాడుతూ వస్తున్నారు. మరి వాళ్ళకి ఏం కౌంటర్ ఇస్తారు? రెచ్చగొట్టేమాలు కావు ఇవి. మాకు కావాల్సి రెచ్చగొడుతున్నారు అనుకోండి, మీరు ఉద్యోగాలు ఇవ్వండి. ఎవరు రెచ్చగొడతాడు? మీరు చెప్పిన ప్రకారం ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా, ఎవరు రెచ్చగొడతారు?
వాళ్ళకేం అవసరం ఉంది? మాట్లాడే వాళ్ళకు ఉందా? మీరు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? వాళ్ళు ఎందుకు రెచ్చగొట్టడానికి వస్తారు? అంటే ఉద్యోగాలు నిరుద్యోగులందరూ బయటికి వస్తే రెచ్చగొట్టడం అనేది వీళ్ళకి కనిపిస్తుంటది. ఉద్యోగాలు మాత్రం ఇవ్వరు. వీళ్ళకు ఉద్యోగాలు కాలం ఇచ్చి ఎల్లబుచ్చుకుంటారు. ఈ 56,000 ఉద్యోగాలు అనుకుంటా ఈ సంవత్సరం 15 నెలలు మొత్తం ఇదే నడుస్తుంది. మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాం, 56 ఉద్యోగాలు ఇచ్చినాం, 56 ఉద్యోగాలు ఇచ్చినాం. ఎవరికి ఇచ్చినావు నాకు అర్థం కాదు. నీకున్న ఐపీఎస్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? ఇంటెలిజెంట్ ఏం చేస్తున్నారు? వాళ్ళు నీకు రాసి ఇవ్వడం కరెక్ట్ కాదా? లేకపోతే నువ్వు చదవడం కరెక్ట్ కాదా? నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు అనేది నువ్వు గుండెల మీద చేసుకొని నీ మనస్సాక్షిగా నువ్వు ఆలోచించుకొని మాట్లాడు. ఇది నీ విజ్ఞానానికి, నీ జ్ఞానానికి నీకే వదిలేస్తున్నాం, నీ తెలివితేటలకే వదిలేస్తున్నాం. అదే కానీ నువ్వు నిరుద్యోగులకు ఈ రోజు బయటకు వస్తుంటే ఎవరో ప్రోత్సహించరు, ఎవరో ఉసిగొల్పుతురు, ఎవరో ఉద్యమాలు చేస్తురు అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. మేము వేడుకుంటున్నాం ఏంటంటే మేము ప్రభుత్వానికి సానుకూలంగానే ఉన్నాం. ఇప్పటికి కూడా మాకు కావాల్సిన ఉద్యోగాలు, మీకు కావాల్సింది రాజకీయాలు. మీ రాజకీయాలు మీరు చేసుకోండి, మాకు ఉద్యోగాలు మాకు ఇవ్వండి, మీ ఉద్యోగాలు మీరు పొందండి. గ్రామీణ స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఉద్యోగాలు ఇవ్వండి, మీ ఉద్యోగాలు మీరు తీసుకోండి. అంతే తప్ప మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా మీకు స్థానిక ఎలక్షన్కి వెళ్ళే ప్రసక్తే లేదు. యావత్ తెలంగాణ నిరుద్యోగులందరూ బయటికి వస్తారు. నీకు ఉన్న సీటు కూడా ఊడిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ గడ్డగా మేము కోరుకుంటుంది ఏంటంటే మీరు ఇవ్వాల్సిన జాబ్ క్యాలెండర్ ప్రకారం అన్ని నోటిఫికేషన్లు ఇవ్వాలి. 1, 2 కాదు. ఇది కాకపోతే వేరే దానికి వస్తుందన్నా. చాలా మంది వేచి చూస్తారు. ఒక్కొక్క నోటిఫికేషన్ గురించి ఒక్కొక్కరు వేచి చూస్తున్నారు. అందరికి ఇవ్వాలి కదా, సమపాలన చేయాలి కదా, సమానన్యాయం చేయాలి కదా. నువ్వు పైసలు లేవు, రాష్ట్రం దగ్గర దీన పరిస్థితి ఉంది, ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదంటే ఇవన్నీ నడవవు. నువ్వు అందాల పోటీలు పెట్టుకొని నీకు పర్మిషన్ ఉంటుంది, అందాల పోటీలకు వేల ఖర్చులు పెట్టుకుంటావు. నిరుద్యోగులకేమో పైసలు లేవు, ఉద్యోగ సంఘాలకేమో పైసలు లేవు, జీతాలు లేవు అని అంటావు. మళ్ళేమో రిటైర్మెంట్ ఏజ్ పెంచుతావు. ఆలోచించాలి మీరు కూడా. మీ పిల్లలు ఉన్నారు. యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు వాళ్ళ బాధను, ఆవేదనను కూడా మీరు వ్యక్తపరుస్తున్నాం, మేము మీకు తెలియజేస్తున్నాం. దీనికంటే ముందు మేము ధర్నా చేసినాం ఇందిరా పార్క్ దగ్గర. ఎందుకంటే ముందే చేస్తే జూన్ 2 మాకు జాబ్ దీని గురించి స్పందిస్తారేమో, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోతాయేమో, దీని గురించి మాట్లాడతారంటే మీకు తుంగల దొక్కడం, మీకు చెప్పిన మాటలు వినరు మీరు. ఏ విధంగా అంటే ఆ విధంగా విద్యార్థులతో చెలగాటం అనేది ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు యథావిధిగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి, జాబ్ క్యాలెండర్ పడితే ఉద్యోగాలు రిలీజ్ చేయాలి, నోటిఫికేషన్ చేయాలి, విద్యార్థులను యథావిధిగా స్పీడప్ చేయాలి. స్పీడప్ చేసి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని మీ మంత్రిమండలితో చర్చించండి, విద్యార్థి సంఘాలతో మాట్లాడి ఉద్యోగాలు రిలీజ్ చేయండి. ఇవే మేము కోరుకుంటుంది. ఈ ఇక్కడ ఉన్న నిరుద్యోగులు స్ట్రక్ అయిపోయిన నిరుద్యోగులు వెళ్ళిపోయి వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా పోతుంది. ఇప్పుడు అది దాన్ని బేస్ చేసుకొని చాలా మంది ఉన్నారు. 30 సంవత్సరాలు వస్తే ఏజ్ రిలాక్సేషన్ పోతుంది. కానిస్టేబుల్ ఎలిజిబుల్ కాదు, వేరే ఉద్యోగాలు ఎలిజిబుల్ కాదు. వాళ్ళు ఎంత బాధలో, ఎంత ఆవేదనలో ఉన్నారు. ఆవేదన చెంది సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడము, పిచ్చోళ్ళు కావడం జరుగుతుంది. పెళ్లిళ్ళు కాక తిరుగుతున్నారు రోడ్ల మీద. నిరుద్యోగులు ఎక్కువైపోతారు యావత్ తెలంగాణలో. ఈ నిరుద్యోగులను ఎక్కువైపోయి వాళ్ళ బాధలు, ఆవేదనలు, ఇంటికాడ పైసలు లేక ఉండక హైదరాబాద్లో ఎక్కడో ఒకరి దగ్గర రోడ్ల మీద పట్టుకొని 5 రూపాయల భోజనాలు తినుకుంటా ఈరోజు లైబ్రరీలో చదువుకుంటే మాకు బాధ మిగిల్చిరు తప్ప ఈ ప్రభుత్వము ఉద్యోగాలు ఇవ్వకపోవడం అనేది చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. కాబట్టి మీ మీడియా ముఖంగా కూడా గవర్నమెంట్కి చేరాలి, మాకు ఉద్యోగాలు వెంటనే రిలీజ్ చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.